హలో నేను మిసేశ్వరం. విడుదల రజని మాజీ మంత్రి ఆవిడ్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఆ దిశగా విచారణ కొనసాగుతుందా? ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందుకు కదులుతున్నారా అని అంటే బహుశా అలాంటి అనుమానం వచ్చి ఉంటుంది ఆవిడకి. అందుకే ఆవిడ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగానికి వార్నింగ్ ఇస్తున్నారో, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి వార్నింగ్ ఇస్తున్నారో, లేదా తెలుగుదేశం పార్టీ లీడర్లకు వార్నింగ్ ఇస్తున్నారో, ఆ తరహాలో విడుదల రజని గారు మీడియా ముందుకు వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అంటే ఆమె మెడ మీద అరెస్ట్ అనేటువంటి కత్తి వేలాడుతుంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలని, క్రషర్ కంపెనీస్ని బెదిరించి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పేసి అప్పట్లో ఆవిడ మీద వచ్చినటువంటి ఆరోపణ. ఆవిడ మీద కేసు కూడా ఫైల్ అయింది. మళ్ళా తిరిగి డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని చెప్పి కూడా తెలుస్తుంది. అసలు ఎన్నికల ముందు 2024 ముందు టికెట్స్ ఇప్పిస్తానని చెప్పేసి ఆవిడేదో డబ్బులు వసూలు చేసి 5 కోట్లు 3 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చారని చెప్పి ఇంకొక న్యూస్ అప్పట్లో వచ్చింది. ఆ తర్వాత ఎవరైతే డబ్బులు ఇచ్చారో టికెట్ ఆశించి వాళ్ళకు మళ్ళా ఈ డబ్బులు ఇచ్చేసి సరి చేసుకున్నారు, వివాదం కాకుండా అనేది కూడా అప్పుడు వచ్చినటువంటి న్యూస్. ఆ కంటిన్యూషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు దగ్గర ఉండేటువంటి ఒక క్రషర్ కంపెనీ యజమాని విడుదల రజని మీద కేసు పెట్టారు. అప్పట్లో ఆవిడ ఒక 3 కోట్ల రూపాయలు ఏమో డిమాండ్ చేశారని, అవి కనుక ఇవ్వకపోతే కనుక ఆ క్రషర్ కంపెనీ మీద ఫైన్ 5 కోట్లు వేస్తామని చెప్పి బెదిరించారు. విడుదల రజని పిఏ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని కేసు పెట్టి, ఆ రోజు ఉన్నట్టు విజిలెన్స్ ఎస్పీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి ఆయన మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసేలా కేసు పెట్టారు. అప్పుడు క్రషర్ కంపెనీ యజమాని దాని మీద విచారణ చేశారు. విచారణ చేసి మరి చర్యలు అయితే ఎవరి మీద తీసుకున్నట్టు కనిపించట్లా. అది తెరమరుగైంది. తెరమరుగంగానే ఇటీవల కాలంలో ఒక వీడియో బయటకు వచ్చింది. ఏ వీడియో అది అని అంటే ఎస్సీలని దుర్భాషలాడుతూ ఆవిడ తిట్టినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోని కోటి అనే అతను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పిల్లి కోటి అనే అతను లీక్ చేశాడు అని చెప్పి తెలుసు. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయనే ఫిర్యాదు ఇచ్చాడు విడుదల రజని మీద. ఎస్టీలని కించపరుస్తూ విడుదల రజని మాట్లాడారు, ఎస్సీలను బెదిరించారు అని చెప్పి ఆరోపణ చేస్తూ కేసు పెట్టారు, కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పుడు ఆ కేసు విచారణకి ఆవిడ హాజరు కావాలి. హాజరు కాకుండా ఆ కేసు ఫైల్ అయిన విషయం తెలుసుకున్నటువంటి విడుదల రజని గారు మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసు వెనక ఎవరున్నారని చెప్పి ఆవిడ అనుమాన పడుతున్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారని చెప్పి అనుమాన పడుతున్నారు. అందుకే పత్తిపాటి పుల్లారావు గారిని టార్గెట్గా చేసి, మీరు ఇదే తరహాలో కేసులు కనుక మీరు ఫైల్ చేసుకుంటూ వెళ్తే తాను 30 సంవత్సరాల పాటు ఇదే కాన్స్టిట్యున్సీలో ఉండి మీ అంతు చూస్తాను, వడ్డీతో సహా మీ దగ్గర నేను వసూలు చేస్తాను అని చెప్పి ఆవిడ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తరచూ ఇస్తూ ఉన్నారు. సుబ్బారాయుడు అని తిరుపతిలో ఉండేవాళ్ళు తొక్కిసలాటకు ముందు. తొక్కిసలాట తిరుపతి జరిగిన తర్వాత ఆయన్ని బదిలీ చేశారు. ఆయన గురించి డైరెక్ట్గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చావు సుబ్బారాయుడు, సప్త సముద్రాల అవతల ఉన్నా, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, నిన్ను తీసుకొచ్చి శిక్షిస్తాం అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో కడప డిఎస్పి ఆయనకి కూడా వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం, నడు రోడ్లో నిలబెడతామని చెప్పి. ఇంకొక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన అక్కడ ఉండేటువంటి సిఐ అలాగే డిఎస్పీలని మేము మళ్ళీ అధికారంలో రాబోతున్నాం, బట్టలు ఊడదీసి నడు రోడ్లో నిలబెడతాం అని చెప్పి ఆయన అన్నారు. ఇక బోరుగడ్డ అనిల్ అలాగే ఈ మధ్యకాలంలో తులసి బాబు వీళ్ళు అరెస్ట్ అయ్యారు. బోరుగడ్డ అనిల్ అయితే పోలీసుల్ని మీడియా ఎదుటే కించపరుస్తూ మాట్లాడారు. ఇక తులసిబాబు అయితే మీరు గుడివాడ రండి బట్టలు ఇప్పదేస్తానని చెప్పారు.
కాకి బట్టలు వేసుకున్నాడు చూద్దాం అని చెప్పి. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు ఇస్తున్నటువంటి వార్నింగ్లు చూస్తుంటే కనుక ఇది అధికార యంత్రాంగాన్ని ఒక రకంగా భయపెట్టేలా, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేలా, అధికార యంత్రాంగాన్ని పని చేయకుండా చేసేలాగా చేస్తున్నట్టు ఈ వార్నింగ్లు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా విడుదల రజని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, ప్లస్ ఎడ్యుకేటెడ్. ఆవిడ సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్క. ఆవిడ బాగా ఉన్నతమైనటువంటి చదువులతో ఉన్నారు కాబట్టి ఈ స్థాయి వార్నింగ్లు అధికార యంత్రాంగానికి ఇస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చారో అంతకు మించిన విధంగా విడుదల రజని గారు యంత్రాంగానికి వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ మేము గుర్తుపెట్టుకుంటున్నాం, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాము అని చెప్పి ఆవిడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో విడుదల రజని గారు ఆ స్థాయిలో రిజెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఆ మీద పగడ్బందీగా కేసు బుక్ అయింది. పగడ్బందీ ఆధారాలతోటి, పక్కా ఆధారాలతోటి ఆవిడ మీద కేసు బుక్ అయిందని చెప్పి అర్థం అవుతుంది. మరి ఆ పిల్లి కోటి ఎవరో కానీ అతను ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని సేకరిస్తున్నటువంటి ఆధారాలు ఇవన్నీ బహుశా పక్కాగా ఉండి ఉంటాయి. లేదంటే విడుదల రజని గారు అంత ఆందోళన చెందుతూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. పైగా 30 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటాం, రాబోయే 30 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటాను, ఇక్కడ రాజకీయం చేస్తానని చెప్పి ఆవిడ వార్నింగ్ ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారంటే ఆయన ఏదో పార్టీ అధినేత, పార్టీ సంబంధించినటువంటి సుప్రీం అనుకోవచ్చు. కానీ ఈవిడ 30 సంవత్సరాలు ఉంటానని చెప్పి అంటున్నారు. ఆమెకి తెలుగులూరుపేట టికెట్ ఇచ్చి 2019లో గెలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024కి వచ్చేటప్పటికి ఆవిడని గుంటూరు పంపించేశారు. మరి తెలుగులూరుపేటలో ఉండి నేను రాజకీయం చేస్తానని చెప్పి ఆవిడ ఎలా అనగలరు? అంటే సొంత పార్టీ పెట్టుకుంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయానికి బదిలీలు చేస్తారు కదా, ఇక్కడ తెలుగులూరుపేటలు గుంటూరు నర్సరావుపేటని ప్రకాశం జిల్లా లేదా చిత్తూరు జిల్లాకి అలా పంపిస్తున్నారు. పంపించినటువంటి దాఖలాలు మనం చూసాం 2024 ఎన్నికల్లో. మరి విడుదల రజని గారు ఆ స్థాయి వార్నింగ్ ఇచ్చారు, 30 సంవత్సరాల పాటు చిలుగులూరుపేటలో ఉండి చిలుగులూరుపేటలో రాజకీయం చేస్తారంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అభయం ఏమైనా ఇచ్చారా? 30 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఆ 30 సంవత్సరాల పాటు విడుదల రజని గారు చిలుగులూరుపేటలో, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తిరుగులేనటువంటి అధికారాన్ని చెలాయిస్తారు అని చెప్పి అనుకోవాలా? ఏ ఉద్దేశంతో ఆవిడ ఆ విధమైన వార్నింగ్ ఇచ్చారు? పైగా పత్తిపాటి పుల్లారావు గారు సీనియర్ పొలిటీషియన్, దాదాపు 4-5 సార్లు అక్కడ గెలిచాడు. ఆయన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో ఎంతో కొంత సీనియర్లుగా ఉండేటువంటి వాళ్ళలో ఆయన ఒకళ్ళు. సరే, ఈ మధ్యకాలంలో ఆయన వెనకబడ్డారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆయన దూరంగా పెట్టింది. మరి అలాంటి ఆయన మీద విడుదల రజని గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్. ఆవిడ 30 సంవత్సరాల పాటు నేను ఇక్కడే ఉండను, రాజకీయం చేస్తాను, నీ అంత చూస్తానని చెప్పి పత్తిపాటి పుల్లారావు గారికి వార్నింగ్ ఇచ్చారంటే పత్తిపాటి పుల్లారావు గారికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం లేదా తెలుగుదేశం పార్టీలో ఆయనకి అంత బలం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ కామెంట్ చేశారా? లేదంటే ఆవిడ మెడ మీద వేలాడుతున్నటువంటి SC ST అట్రాసిటీ కేసు భయపెడుతుంది ఆవిడని? ఏ ఉద్దేశంతో ఆవిడ మీడియా ముందుకు వచ్చి అలా వార్నింగ్ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇప్పించారా? ఏంటి, ఏ కోణం నుంచి ఆవిడ వ్యాఖ్యలు మనం తీసుకోవచ్చు అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.